ఇలా మత మార్పిడి అనేది జరుగుతుంది మనకి ఎక్కువ. సర్వే ప్రకారంగా తెలిసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఎక్కువ మోస్ట్ అంటే కన్వర్షన్ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ నుంచి క్రిస్టియానిటీలోకి. సో దీని గురించి మీరేమంటారు? కన్వర్షన్ అనేది ఇప్పుడు కాదండి, మదర్ తెరీసా కాలం నుంచి నడుస్తూనే ఉంది. ఒకప్పుడు మనం పాఠ్య పుస్తకాలను చదువుకున్నదంటే సేవా మాతృత్వం అని చెప్పేసి పేరేమైనా ఇవ్వాలి అనుకుంటే అది మదర్ తెరీసా గారికి వస్తుందని చెప్పి ఆలోచించేవాళ్ళం. ఈవెన్ మన పాఠ్య పుస్తకాల్లో కూడా మదర్ తెరీసా గారి నుంచి చాలా గొప్పగా చదువుకున్నాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మన చేతుల్లోకి వచ్చాక నిజాలు తెలియడం మొదలుపెట్టింది. ఆమె కూడా ఎవరైతే బీదలు తన దగ్గర రోగం కోసం వస్తారో వాళ్ళకు ఉన్నంత కాలం సేవలు చేస్తూ చనిపోయాక వాళ్ళ బొక్కల్ని ఇక్కడి నుంచి పార్సల్ చేసేదంట. అది మనకు సోషల్ మీడియాలో క్లియర్ గా తెలిసిపోతుంది నిజానికి. కన్వర్షన్ వీళ్ళు ఓన్లీ కన్వర్షనే కాదు, కన్వర్షన్ తర్వాత చనిపోయిన వాళ్ళతో బిజినెస్ కూడా చేయడం అనేది వీళ్ళు నేర్చుకున్నారు. అంటే వీళ్ళు అంత అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు. మనం ఏంటంటే మన వాళ్ళని మనం కాపాడుకోలేకపోతున్నాం. వీళ్ళు మెయిన్ గా టార్గెట్ చేస్తుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ. ఎస్సీ అంటే నిమ్న కులాలు, ఎస్టీ అంటే నిమ్న తెగలు, మొత్తం అంటే ప్రపంచానికి దూరంగా ఉన్న వాళ్ళు అన్నట్టు. వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏం చేస్తారంటే ఎవరికైతే చదువు రాదో, ఎక్కడైతే అభివృద్ధి జరగలేదు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళని ఈజీగా మభ్య పెట్టాలి. మా దేవుడు పలానా చేస్తాడు, మా దేవుడు దగ్గర వస్తే పలానా అవుతుంది, మేము ఊరితే మేమంతా మీ జబ్బులు పోతాయి, మేము ప్రార్థన చేస్తే మీ ధనవంతులు అయిపోతారు అని అబద్ధాలను చెప్పించేసేసి, ఇది నేను చెప్పాలనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకు సాయిబాబా అని చెప్పేసి ఫక్రుద్దీన్ బాబా కూడా ఉన్నారు. ఆయన స్వాతంత్రం రాకముందు కూడా చేసింది ఇదే అన్నట్టు. ఝాన్సీ లక్ష్మీబాయి గారి దగ్గర వేవుగా అంటే బ్రిటిషర్స్ కు వేవుగా పనిచేసినారు. వేవుగా పనిచేసి ఆయన తండ్రి కోట రహస్యాన్ని కనుక్కొని ఆ రహస్యాన్ని బ్రిటిషర్స్ చెప్పడం జరిగింది. బ్రిటిషర్స్ చెప్పడం వల్ల అప్పటి వరకు నిర్భీతంగా ఉన్న కోట అనేది వాళ్ళు కూడగొట్టి ఝాన్సీ లక్ష్మీబాయిని చెప్పడం జరిగింది. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి ఒకేసారి చంపడం ఎలా సాధ్యమని చెప్పేసి అక్కడ ఉన్న సైనికులు ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే ఈ ఫక్రుద్దీన్ వాళ్ళ తండ్రి ఈ పని చేశారని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరు ఎలాగని చెప్పాలని చెప్పి వీళ్ళు ఇద్దరు ఏంటో పడితే వాళ్ళ తండ్రి మాత్రం వీళ్ళకి చిక్కి చనిపోవడం జరిగింది. ఈయన మాత్రం తప్పించుకొని మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ మారుమూల ప్రాంతం అనేది షిరిడి అన్నట్టు, అప్పట్లో షిరిడి. ఆ షిరిడి ఎటువంటి పరిస్థితి అంటే పొరపాటున ఎమర్జెన్సీ వచ్చేసి ఎవరికైనా ఏదైనా రోగం వచ్చేసి లేదా గర్భిణీ స్త్రీకి పొట్టి నొప్పులు వచ్చేసి ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఊర్లో ఒక ఎడ్ల బండి కట్టేంత స్థితి లేదు, అంత బీద స్థితిలో ఉందన్నట్టు షిరిడి అనేది. అటువంటి స్థలానికి వెళ్ళేసి అక్కడ చదువు ఇల్లిటరేషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉందన్నట్టు. అది చదువు లేని వాళ్ళే మొత్తం ఉన్నట్టు ఊర్లో. వాళ్ళను ఈ ఫక్రుద్దీన్ బాబా అనే సాయిబాబా తను దేవుగా పనిచేసినప్పుడు ఏవైతే గాడీలు నేర్చుకున్నారో ఆ గాడీలను వాళ్ళకి చూపించేసి నేను దేవుణ్ణి అని చెప్పించుకున్నాడు వాళ్ళతో. ఆయన అలా చెప్పించుకోవడమే కాకుండా ఆయన చేసిన పని ఏంటంటే తన దగ్గరికి ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళు హిందూ దేవుల పేర్లు ఎత్తే కొట్టేవారంటారు. ఈ హిస్టరీ మొత్తం మనకు తెలిసింది ఏంటంటే శ్రీ సాయి చరిత్రం అని చెప్పేసి ఒక బుక్ ఉంది. ఆ బుక్ రాసింది ఆ షిరిడి సాయిలో పనిచేస్తున్న వ్యక్తి. తనను అలా రాసిందని చెప్పేసి ఆ షిరిడి సాయి సంస్థానం వాళ్ళు మీద నుంచి తొలగించినప్పుడు తను కోర్టు ఉపయోగించి కొట్లాడి నేను రాస్తున్న వాటిలో నిజాలే ఉన్నాయి, నిజాలు రాసినప్పుడు ఎందుకు నన్ను చేసిందని చెప్పేసి అంటే కోర్టు కూడా అదే ప్రశ్న వేసేసి తనకు మళ్ళీ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం తీసుకొని అదే షిరిడి సంస్థానంలో ఉండేసి వీడియో చేశాడు దూరదర్శన్ కి. నేను ఇక్కడనే చేశాను, ఇక్కడ నిజాలు చెప్తానని చెప్పి ఆయన చెప్పిన నిజాలలో ఈ నిజాలన్నీ మనకు బయటకు వచ్చింది. సేమ్ ఇదే పద్ధతిని ఇప్పుడున్న క్రిస్టియానిటీ మిషనరీలు అవలంబిస్తున్నాయి అన్నట్టు. వాళ్ళకి ఏదో మాయల మంత్రాలు వచ్చినట్టు ఓ 10 మందిని సభ ముందుకు తీసుకెళ్తారు. ముందు ప్రీ ప్లాన్ యాక్ట్ అయినట్టు ఇది. వాళ్ళకు మధ్య నుంచి ఒకటి లేచి పడుతుంది, అయ్యా నాకు 10 ఏళ్ళ నుంచి నడకనేది తెలియదు, మంచానికి అతుక్కుపోయినా మీరు చేసిన ప్రార్థన వల్ల నేను బాగుపడ్డా అని చెప్పింది. అది చేసేది చదువుకొని ప్రజలు ఏం చేస్తారంటే అయ్యో నిజమా వీళ్ళు చేసిన మంత్రానికి తగ్గుతుందా, అయితే ఈ దేవుడు గొప్పడు, ఇప్పుడు నేను ఏ దేవుడిని అయితే పూజించానో ఆ దేవుడు నాకు పనికిరాని వాడు అన్న భావనకు వెళ్ళిపోయేసి వీళ్ళు మతమానం జరుగుతుంది. అంతేకాకుండా ఒకనొక అబ్బాయి నేను ఇలానే పిచ్చపరికి చర్చించిన తనతో తను ఏమన్నానంటే నేను కనుక వాళ్ళ మతాల్లోకి పోతే నాకు ఒక ఎర్రటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇప్పిస్తా. అంటే నయాన భయాన మంత్రలు మాయలు మాటలు లేదా ఇటువంటి ఉద్యోగాలు లేదా అమ్మాయి అని చెప్పేసి ఏదో ఒకటి చేసేసి వీళ్ళని మతం మార్చాలి అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఉన్నారు అన్నట్టు. ఇవన్నీ చేయాలి అంటే సిటీ లెవెల్లో అయితే కష్టం. అదే ఎస్సీ ఎస్టీ అంటే వీళ్ళేదో బయట వాళ్ళని కాదు, ఎస్సీలో చాలా మంది
చదువుకొని వాళ్ళు ఉంటారు. ప్రభుత్వం ఎన్ని స్కీములు కల్పించినా కూడా, ఎంత సబ్సిడీలు ఇస్తున్నా కూడా చదువుకోకుండా వాళ్ళ పరిస్థితి ద్వారా లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక చదువు నుంచి వెనుకబడుతున్నారు. అటువంటి వాళ్ళని ఈజీగా మోసం చేయగలుగుతున్నారు. ఎస్టీ వాళ్ళంటే మొత్తం ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటి కూడా అడవులలో నివసించే జాతులు ఎన్నో ఉన్నాయి ఎస్టీలలో. కొన్ని జాతులకు సరిగ్గా భాష అనేది ఇవ్వలేదు. అటువంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి కన్వర్షన్ చేస్తున్నారు. ఇలా కన్వర్షన్ చేసిన వాళ్ళని కూడా పోనీ వాళ్ళ బదులు వాళ్ళని బతకనిస్తున్నా అంటే, మొన్న ఒకనొక వీడియోలో నేను చూశాను. ఒక లేడీ పాస్టర్ ఆమె క్లియర్ ఏమంటుందంటే, దశమ భాగం నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఇక్కడికి వస్తున్నావు అంటే దశమ భాగం ఇవ్వాల్సిందే. అప్పుడే నీకు ప్రభు అనేవాడు మంచి చేస్తాడు, లేకపోతే నీ నాశనం చేస్తాడు అని చెప్పి. దశమ భాగం ఇవ్వగలిగితే వాడు నీ మతంలోకి ఎందుకు వస్తాడు? ఆ స్థితిలో లేడు కాబట్టి నీ దగ్గర సహాయానికి వచ్చాడు. నీకెందుకు దశమ భాగం ఇవ్వాలి? ఇంత నీచంగా మాట్లాడడానికి పాస్టర్లు రెడీ అవుతున్నారంటే వాళ్ళ దాంట్లో ఎంత నిదర్శనంగా వసూలు చేస్తున్నారో అర్థమవుతుంది. అటువంటి మతాన్ని అవలంబించాల్సిన అవసరం లేదు. కొద్దిగా కళ్ళు తెరవండి. మీ పక్కన ఎవరి దగ్గరైనా స్మార్ట్ ఫోన్ ఉంటే దాంట్లో చూడండి అసలు ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళ వల్ల లాభం ఉందా లేదా అని చెప్పేసి. ఈ మత మార్పిడి అనేవి చట్టరీత్యా నేరం అయినా కూడా వీళ్ళు ఇంకా ఇవి చేస్తున్నారంటే వాళ్ళు ఎంతగా వేలానుకొని ఉన్నారో అర్థమవుతుంది సమాజంలో.